सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। నమస్కారాలు. చాలా రోజుల తర్వాత పాలమూరులో మీ అందరు కలిసేటటువంటి అవకాశం దొరికింది. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి యొక్క విజయ సంకల్ప సభ, అది కూడా కొల్లాపూర్ చౌరస్తాలో కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం, మోదీ హై తో ముమ్కిన్ హై, फिर एक बार मोदी सरकार, आपके बार 400 पार అని హోరెత్తిన నినాదాల మధ్య నిన్న నరేంద్ర మోదీ గారు మన యొక్క పాత జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా నల్గొండ అభ్యర్థి ప్లస్ మన రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ అభ్యర్థి కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ఆయన సంబోధిస్తుంటే యువకులు, మహిళలందరూ కూడా కేరింతలేస్తూ जो राम को लाए हैं हम उनको लाएंगे, ఎవరైతే మా ఆశలని ఈరోజు సాకారం చేశారో ఆ పార్టీని మేము ఖచ్చితంగా గెలిపిస్తామనేటటువంటి కేరింతలు, ఆ యొక్క జోష్ చూస్తుంటే నిజంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటు మన యొక్క డికే అరుణమ్మ గారు పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పేసి, దీంతో పాటు పక్కలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు సీటు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి పూర్తి విశ్వాసం వచ్చింది. నేను 72 నుండి రాజకీయాలు చూస్తున్నాను. నా 18 సంవత్సరాల వయసు నుండి నేను ఎమర్జెన్సీ కాలంలో జైల్లో 1 సంవత్సరం గడిపినప్పటి నుండి అందరూ చూస్తూ వచ్చిన. కానీ ఇంత ఊపు, ఒకవైపు అభివృద్ధి, మోదీ అంటే అభివృద్ధి, పాలమూరులో రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ, పాలమూరు పాత పాలమూరులో రైల్వేల యొక్క విద్యుద్దీకరణ, రైల్వేల యొక్క డబులింగ్ లైన్లు, వికారాబాద్ కృష్ణ కొత్త రైల్వే లైను, ప్రాజెక్టుల నిర్మాణం కోసం 22,000 కోట్ల రూపాయలు ఇచ్చిన గనుడు, ప్రతి ఇంటికి లాట్రిన్, ప్రతి ఇంటికి ఫ్రీ కనెక్షన్, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు, ముద్రా బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, కేవలంగా తెలంగాణలోనే 51 లక్షల మంది, 1 కోటి మందికి బ్యాంక్ అకౌంట్ వితౌట్ షూరిటీ. మరి ఈ తెలంగాణలోనే లక్షల మందికి ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ముఖ్యంగా యూనివర్సిటీ, ఇక్కడ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం, అసలు హైవే లైన్లు మీకు అందరు తెలుసు. గడ్కరీని తెచ్చి మేమే ఇనాగ్రేషన్ చేసి మరి ప్రారంభోత్సవం కూడా చేసాం. మళ్ళీ నరేంద్ర మోదీ గారు అక్కడ మరి మనం సోమశిల పోతే కోట్ల రూపాయలు ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం, జోగులాంబ దగ్గర కోట్ల రూపాయలు వచ్చి జోగులాంబ యొక్క ఆధునీకరణ. అసలు ఈరోజు ఊహించగలుగుతామా ఒక్కసారి? ఏ ప్రభుత్వం 70 సంవత్సరాల చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఎన్నడన్నా ఈ విధంగా ఆలోచించారు? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కోట్లాది రూపాయలు
ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద పని దినాలు పెంచడం, టైంకు పైసలు ఇవ్వడం, స్వచ్ఛ భారత్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అభివృద్ధి దశలో తీసుకొని పోవడానికి కోట్ల రూపాయలు ఇవ్వడం. నేను చెప్పేది అమృత్ సిటీ ఇవన్నీ కాకుండా 14-15 ఫైనాన్స్ కింద శ్మశాన వాటికల నిర్మాణం. అసలు మీరు ఏ రంగాన్ని స్పృశించినా ఇంట్లో ఉన్న లాట్రిన్ నుండి తీసుకొని, ఊర్లో ఉన్న స్తంభాల నుండి తీసుకొని, చివరికి రాములలా హమ్ ఆయేంగే మందిర్ వహీ బనాయింగే అని చెప్పి ఈ జిల్లా నుండి 1200 మందిని పోయినాం కరసేవ కోసం. అక్కడ అసలు మా కళ్ళ ముందర సాకారం, నేను జిల్లా సాకారం అవుతుందా లేదా అన్నాం, అది కూడా సాకారం చేసేసింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, నిన్న రెండవసారి ప్రధానమంత్రి రావడం నాగర్ కర్నూలుకు రెండవసారి. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చలో కాశ్మీర్ లాల్ చౌక్లో జెండా ఎగిరించడానికి మురళీ మనోహర్ జోషి గారు ఏకతా యాత్ర పెట్టినప్పుడు ఆయన రథ ప్రముఖ గుండని నేను జిల్లా అధ్యక్షుడు. నా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఆ ఫేస్బుక్లో పెట్టింటాం, నిన్న మీరు చూసింటాను. అక్కడ ఈరోజు లాల్ చౌక్లో జెండా ఎగురుతున్నది 370 ఖతం అయిపోయి. జాన్ బి దేంగే ఖూన్ బి దేంగే కాశ్మీర్కి మాటి కభీ న దేంగే నామ్ బరాబర్ కాశ్మీర్కు భారతదేశం ఎలా. త్రిపుల్ తలాక్ విషయంలో మొన్న చూస్తున్నారు సిఏఏ. అసలు ఇవన్నీ ఊహించగలుగుతామా చెప్పండి? మన వాళ్ళ మీద అటాక్ చేస్తే కాశ్మీర్లో జ్వరబడి అటాక్ చేసి వచ్చినటువంటి ఘనుడు నరేంద్ర మోదీ గారు. చంద్రమండలంలో పోయి సాధ్యం కాని చోట కూడా చంద్రమండలం మరి మీకు తెలుసు ఏ రకంగా మన యొక్క సైంటిస్టులు పనిచేసారు, ఎవరి యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నారో మీకు అందరూ తెలుసు. కాబట్టి ఈరోజు జనాలందరూ కూడా చదివిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు బియ్యం ఫ్రీగా ప్రతి ఇంట్లో కుండలు బియ్యం ఉడుకుతున్నాయంటే నరేంద్ర మోదీ బియ్యం. సరే ఇది ఊహించగలుగుతామని చెప్పండి ఒకసారి. గ్యాస్ కనెక్షన్ ఆయిందే, ఉడుకుతున్న బియ్యం ఆయిందే. నీకు రోగం వచ్చి దవాఖానకు పోతే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఆయనవే. ఏ రంగాన్ని వదిలిండో ఒక్కసారి చూడండి. ఈరోజు అందిస్తున్న సబ్సిడీ 24,500 రూపాయలు రైతు బంధువులకు సబ్సిడీ, యూరియా మీద, డిఏపి మీద ఇస్తున్నటువంటి ఘనుడు నరేంద్ర మోదీ. కాబట్టి నరేంద్ర మోదీ కేవలంగా మాట్లాడే మనిషి కాదు, జో కర్తా జో బోల్తా ఓ కర్తా బస్. కానీ దురదృష్టం ఏంటంటే కొందరు నాయకులు, అంటే ముఖ్యంగా మా జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ గారు మా పార్టీని వదిలేసి మొన్న కాంగ్రెస్ కాండో కప్పుకోవడం జరిగింది. నాకు మంచి మిత్రుడు, నాకంటే ఒక 6 నెలలు పెద్ద, నాకు అన్న. నాకు చాలా గౌరవం ఉండింది, ఎందుకంటే ఆయనను తీసుకొని వచ్చి ఆ రోజు రవీంద్రనాథ్ రెడ్డి ఒప్పించి ఈ పార్టీలు తీసుకొని వచ్చి అలయన్స్లో టికెట్ ఇప్పించి ఎంపీ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పాట పాడేవాడే. ఆయన మా పార్టీ ఇడిచిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ పార్టీలో వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ జితేందర్ రెడ్డి గారిని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇవ్వడం, ప్రధానమంత్రి పక్కల కూర్చునేటటువంటి అవకాశం వీళ్ళ జీవితాల్లో ఎన్నడని వచ్చేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు సుమా, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వడం. భారతీయ జనతా పార్టీ బయటి నుండి వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ చేయలే. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా
వికాస్ కోసం పనిచేస్తున్న పార్టీ, అందరూ నా వాళ్ళని చెప్పి తీసుకొని పోయే పార్టీ. విచిత్రం ఏంటంటే, సరే ఆయన కుమారుడు చిన్నోడు బాబు, ఇంకా రాజకీయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఏమన్నాడంటే, అసలు కాంటెస్ట్ చేయడానికి ఎవరు లేరట బీజేపీకి, లేకుంటే వాళ్ళ ఆయన్ని నిలబెట్టిండట. నేను చెప్తున్నా బాబు, మాట్లాడే ముందు మీ నాయనకి అడుగురా నాయన. 1973లో జన్సంగ్ నుండి ఈ పాలమూరులో ఎస్ రాజేశ్వర రెడ్డి గారు నిలబడి జన్సంగ్ దీపం గుర్తు మీద 2500 ఓట్లతో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మీరు పక్కన కూర్చున్నట్టు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అడగండి, మరి ఏ పార్టీ నుండి గెలిచిండు ఆయన, ఏ పార్టీ నుండి గెలిచిండే, ఎవరు వాళ్లకు రాజకీయాలు నేర్పిండ్రు. కాబట్టి ఎవరో మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని పార్టీకి నింద మోపడం అని మంచిది కాదు, ఆయనకు ఆరోగ్యకరమైనది కాదు. నేను ఒక సలహాని ఇస్తున్నా. ఆయన విచిత్రం ఏంటంటే, రామమందిర నిర్మాణం కోసం ₹1 ఇచ్చి సతీ సమేతంగా పోయి రామునికి ఆశీర్వాదం తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ ఈ పార్టీలో పక్కన కూర్చోగలుగుతారా? కూర్చుంటే మనసు ఒప్పుకుంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. జితేందర్ రెడ్డి గారికి రాత్రి పడుకుని లేకుంటాడు, రాముడు కళలు వచ్చింటాడు, దాంట్లో ఏమనుమానం, అరే తప్పు చేస్తున్నారు నాయన నువ్వు రామునికి ఓటే. జితేందర్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంతో మనకు ఓటేస్తాయి, ఏమనుమానం లేదు. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అది అయ్యే పనే కాదు. ఆయన చెప్పిండు కదా, కాంగ్రెస్ వాళ్ళు పక్కనే కూర్చొని చెప్పాడు, ఆయన కొడుకు కూడా చెప్పిండు. ఆయన మాకు కూడా దేశభక్తి ఉన్నది. నరేంద్ర మోదీ వాళ్ళ పక్కన కూర్చొని మన ప్రచారం చేసిండు, బీజేపీ ప్రచారం చేసిండు. మీరు అబ్జర్వ్ చేసింటారు. కాంగ్రెస్ పార్టీ మంచిది, రాహుల్ గాంధీ మంచోడు, లేకుంటే సోనియా గాంధీ మంచిది, లేకుంటే నోటుకు ఓట్లో ఇరకబడ్డటువంటి బేల్మిట్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి మంచోడు, ఏదో చేస్తాడు దేశాన్ని ఉద్ధరిస్తారని చెప్పి పోయినని ఎవరు చెప్పలే. చెప్పిందంతా బీజేపీ మంచిది అని కొందరి మీద ఏదో పెట్టుకొని మేము దీంట్లో వచ్చినాం అని చెప్తున్నారంటే, కకలేక మింగలేక ఉదర్నా ఇదర్ బీచ్ మే హదర్ అన్నట్ల ఈరోజు ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికి నేను చెప్తున్నా, అయ్యా బీజేపీ పార్టీ అన్ని విధాల మీకు రెస్పెక్ట్ ఇచ్చింది. మేము 50 సంవత్సరాలు పనిచేస్తున్నప్పటికీ కూడా మీకోసం అన్ని అవకాశాలు కలిగిస్తున్నాం. కాబట్టి దయచేసి బట్ట కాల్చి మీద వేసేటటువంటి పని చేయొద్దని చెప్పి నేను సలహానిస్తున్నాను.